హలో మిస్ యేసరావు. టెక్నాలజీ దాన్ని మనం ఉపయోగించుకునేటువంటి తీరును బట్టి సహాయం చేస్తుంది. దాన్ని విపరీతమైనటువంటి కోరికలతో దాన్ని కనుక ఉపయోగిస్తే ఆ దిశగా మీకు ఎక్స్పోజర్ ఇస్తుంది. లేదు మీరు సైంటిఫిక్గా దాన్ని ఉపయోగించుకోవాలంటే ఆ విధంగా ఉపయోగపడుతుంది. ఈ మధ్యకాలంలో యూత్ ప్రధానంగా ఉపయోగపడేదానికన్నా కూడా ఉపయోగపడనటువంటి ఎక్స్ట్రీమ్ ఆలోచనలతోటి గ్రోక్ని లేదంటే చాట్‌జీపీటీని కానీ ఇలా ఏఐ క్రియేటర్స్ని వాడుకుంటున్నారు. దాంట్లో భాగంగా ఏఐ గ్రోక్ దాన్ని ఈ మధ్యకాలంలో విచ్చలవిడిగా వాడేస్తున్నారు. ప్లస్ కొన్ని ఏఐ టూల్స్ లిమిటెడ్గా ఈ సెక్స్కి సంబంధించినటువంటి బొమ్మలు కానీ వీటన్నిటిని క్రియేట్ చేయడం ఆపేశారు. కానీ గ్రోక్ మాత్రం అన్లిమిటెడ్గా ఇస్తున్నాయి. దాంట్లో భాగంగా చాలామంది లేడీస్ ఫొటోస్ని అప్లోడ్ చేసి నేకెడ్ ఫోటోలని తయారు చేస్తున్నారు. ఈ గ్రోక్ని బేస్ చేసుకుని నాట్ ఓన్లీ గ్రోక్, చాట్‌జీపీటీ కానీ లేదంటే ఇతర ఏఐ టూల్స్ని వీటన్నిటిని ఉపయోగించుకొని న్యూడ్గా తయారు చేస్తున్నారు. మీ సోషల్ మీడియాలో లేదంటే మీకు ఎక్కడో దగ్గర సోషల్ మీడియాలో లేదంటే మీ ప్రొఫైల్లోనో మీ ఫోటో కనిపించిందంటే ఆ ఫోటోని న్యూడ్గా చేసేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దాంతో లేడీస్ చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అందుకే సోషల్ మీడియా ఎంత భయంకరమైందంటే, ఎంత డేంజరస్ ప్లాట్ఫామ్ అంటే ఇవాళ లేడీస్కి టెర్రరైజ్గా మారిపోయింది. ఎక్స్ ఓనర్ ఎవరు? ఎలన్ మాస్క్. ఈయన కనిపిస్తున్నటువంటి ఎలన్ మాస్క్ ప్రపంచ కుబేరుడు. ఆయన స్టార్లింక్ దగ్గర నుంచి స్పేస్ వరకు వెళ్ళాడు. ఇటీవల కాలంలో సునీత విలియమ్స్ని కూడా స్పేస్ నుంచి తీసుకొచ్చారు. అంత టెక్నాలజీని అందిపుచ్చుకున్నటువంటి ఆయన ఎక్స్ ఓనరు, టెస్లా ఓనరు. ఆయన టెక్నాలజీలో హై ఎండ్లో ఉంటారు. ఆయన తయారు చేసినటువంటి ఆయన ఓనర్గా ఉన్నటువంటి ఎక్స్ రిలేటెడ్గా ఉండేటువంటి గ్రోక్ అనేటువంటి ఏఐ దాని ద్వారా తయారు చేసినటువంటి బికినీ సూట్లో ఎలన్ మాస్క్నే ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు. ఇది ఎలన్ మాస్క్ బికినీలో ఉండేటువంటి ఫోటో. దీన్ని ట్రోల్ చేస్తున్నారు. ఇక లేడీస్కి అయితే లేడీస్ ఫోటో జస్ట్ మీరు ఫోటో తీసుకొని ఆ ఫోటోని కనుక గ్రోకులకు అప్లోడ్ చేసేసి మీరు ఎలా కావాలంటే అలా, బట్టలు లేకుండా కావాలంటే బట్టలు లేకుండా చూపించేస్తుంది ఆ లేడీని. లేదు హాఫ్ నేకెడ్గా చూపించమంటే హాఫ్ నేకెడ్గా చూపిస్తుంది. మీరు ఎలా క్రియేట్ చేయమంటే అలా క్రియేట్ చేసి చూపిస్తూ ఉంటుంది. ఇది చాలా ఇబ్బందికరం, ప్రమాదకరం, ప్రత్యేకించి లేడీస్కి. జెంట్స్కి కూడా ఈవెన్ ఎలన్ మాస్క్ని ఎలా తయారు చేసే చూడండి. ప్రపంచవ్యాప్తంగా ఎలన్ మాస్క్ బికినీ సూట్లో ఈ విధంగా సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే విపరీతమైనటువంటి పోకడలు. టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో విపరీతమైనటువంటి పోకడలకి యూత్ వెళ్తుంది. ఫలితంగా ఇలాంటివి మనకి కనిపిస్తున్నాయి. ఆకాశమే హద్దుగా ఇప్పుడు టెక్నాలజీ వెళ్ళిపోతుంది, దూసుకుపోతుంది. ఈ ఏడాది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతుందని చెప్పేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఐటీ దిగ్గజాలు చెప్తూ ఉన్నారు. సుందర్ పిచ్చై కానీ, ఎలన్ మాస్క్ కానీ, సత్య నాదెన్ల కానీ వీళ్ళందరూ చెప్తుంది ఏంటంటే ఈ ఏడాది 2026 అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇయర్గా చెప్తూ ఉన్నారు. ఈ ఇయర్లో అనూహ్యమైనటువంటి పరిణామాలని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం చూడబోతూ ఉన్నాం. అసలు కొంతమంది ఆస్ట్రాలజిస్టులు అయితే ఏలియన్స్ వచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు. అంటే మనం ఊహించినటువంటి పరిణామాలు టెక్నాలజీ పరంగా చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది. ప్లస్ ఇది దుష్పరిణామాలకి దారితీసేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా లేడీస్ని నేకెడ్గా చూపించడం అనేది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనకు కనిపిస్తుంది. ఒకటి. రెండు, అసలు ఈ మధ్యకాలంలో కొన్ని యాప్స్ వచ్చాయట. ఆ యాప్స్ మీరు జస్ట్ స్కాన్ చేస్తే బట్టలు లేకుండా మీరు కనిపిస్తారట. డైరెక్ట్గా మీరు బట్టలు లేకుండా కనిపిస్తారంట. ఇంత డేంజరస్ యాప్స్ ఉన్నాయి. వాటి మీద బ్యాన్ చేయాలి. యాక్చువల్గా బ్యాన్ చేయాలి. వాటిని కనుక కట్టడి చేయాలి. కట్టడి చేయకపోతే కనుక విపరీతమైనటువంటి పరిణామాలు సమాజంలో చోటు చేసుకున్నటువంటి ప్రమాదం పొంచి ఉంది. అందుకే కొన్ని దేశాలు, ఇప్పటికీ ఆస్ట్రేలియా లాంటి దేశాలు సోషల్ మీడియానే బ్యాన్ చేసేసాయి. ఆస్ట్రేలియా టోటల్గా సోషల్ మీడియానే బ్యాన్ చేసింది. దానికి కారణం ఏంటంటే యువత నిర్వీర్యం అయిపోతుంది, యువత పక్కదోవ పడుతుంది, యువత తమ ఆలోచన శక్తిని పక్కదోవ పట్టించేలాగా వెళ్ళిపోతుంది. అందుకే ఆస్ట్రేలియా లాంటి దేశం టోటల్గా సోషల్ మీడియాని బ్యాన్ చేసేసింది. ఇప్పుడు
గ్రోక్ తీసుకుందాం, ఎక్స్ ఖాతాలో గ్రోక్ తీసుకున్నాం. మనం వెళ్దాం, అసలు ఏం చెప్తుందో చూద్దాం. ఇది గ్రోక్. మీరు గ్రోక్ అని కొడితే వస్తుంది. గ్రోక్ అని కొడితే మీరు ఇక్కడికి వెళ్ళేసి సోషల్ మీడియా మన గూగుల్కి వెళ్ళేసి గ్రోక్ అని కొడితే వచ్చేస్తుంది. తెలుగులో కొట్టిన వస్తుంది, ఇంగ్లీష్లో కొట్టిన వస్తుంది. ఇదిగోండి గ్రోక్. ఇట్లా అన్నీ వస్తాయి. ఇక్కడ మనం వాట్ డూ యూ వాంట్ నో అని అంటారు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు అని అడిగితే మీరు ఏం అడిగినా అదే చెప్తుంది. సరే, నాకు ఒక ఫోటో తీసుకోవాలి, ఆ ఫోటోని నేను ఇంకో రకంగా మార్చాలి అని చెప్పి అనుకున్నాం. ఇక్కడ ఫోటోలోకి వెళ్దాం. సపోజ్ అప్లోడ్ ద ఫోటో అన్నాం. ఈ ఫోటోలో మనం నరేంద్ర మోడీ గారిని తీసుకుందాం, ఓపెన్ చేద్దాం. ఇది సో నరేంద్ర మోడీ గారి ఫోటో అప్లోడ్ చేసేసాం. మోడీ లైక్ పోలీస్ అన్నాం, పోలీస్ ఫోటో అన్నాం. బస్ వస్తుందని చూద్దాం. డిస్పాచ్ ఇచ్చాడు. మరి యూ హ్యావ్ రీచ్డ్ యువర్ కరెంట్ లిమిట్ అన్నాడు. సో మనం లిమిట్ దాటిపోయింది. ఇది ఒక నిమిషం ChatGPT చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ చేద్దాం. మోడీ ఇన్ పోలీస్ కన్వర్ట్ ఫోటో ఇంటూ పోలీస్ డ్రెస్ అన్నాం. ఏం చూపిస్తాడో చూద్దాం. అనలైజింగ్ ఇమేజ్ని అనలైజ్ చేస్తుంది. ఇక్కడ చూడండి, అనలైజ్ చేసింది. అనలైజింగ్ ద ఇమేజ్ అనలైజ్ చేస్తూ ఉంది. ఇది మోడీ ఫోటోని క్రియేటింగ్ ఇమేజ్ అన్నాడు. సో ఇక్కడ నేను ఫోటో అప్లోడ్ చేశాను. నేను కన్వర్ట్ ఫోటో ఇన్ పోలీస్ డ్రెస్ అని కొట్టా. ఇమీడియట్గా ఇమేజ్ క్రియేటెడ్ మోడీ అండ్ పుతిన్ ఇన్ పోలీస్ యూనిఫామ్లో వచ్చేసింది. చూడండి. సో కాబట్టి మనం ఏది ఇమాజిన్ చేసి ఏది అడిగితే అది చెప్తుంది. ఇప్పుడు సపోజ్ నేను మోడీ నేకెడ్ అని కొట్టాం అనుకో, వచ్చేస్తుంది మోడీ నేకెడ్ అని. కొడదాం, అది కూడా ఆస్క్ ఎనీథింగ్ అన్నాడు. మోడీ నేకెడ్ ఫోటో అని కొట్టేస్తే అదే వస్తుంది. సో ఇది చాలా డేంజర్. ఎంత డేంజర్ అంటే, మీకు లేడీస్ ఫోటోలను అప్లోడ్ చేసి ఏదైనా మీకు సోషల్ మీడియాలో ఒక ఫోటో కనుక దొరికితే దాన్ని కన్వర్షన్ ఎలా చేయమంటే అలా చేస్తుంది. లేడీస్ ఫోటోలను కానీ ఎవరినైనా. సారీ, కాంట్ హెల్ప్ విత్ దట్ అన్నాడు. సో కొన్ని రిస్ట్రిక్షన్స్, దీనికి ChatGPT కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కానీ మీకు గ్రోక్కి అలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. ఇక్కడ సపోజ్ మనం ChatGPTలో ఒక లేడీ ఫోటో తీసుకుందాం, ఏదో ఒకటి ఎక్కడో దగ్గర. ఇప్పుడు సపోజ్ గూగుల్కి వెళ్దాం. గూగుల్లో తీసుకుందాం. లేడీ ఫోటోకి అందాం. ఒక ఫోటో డౌన్లోడ్ చేసుకుందాం. సపోజ్ ఇదే తీసుకుందాం. ఒక లేడీ ఫోటో తీసుకుందాం. ఇమేజ్ ఆఫ్ ది ఇమేజ్. ఇది ఒక లేడీ ఫోటో. దీన్ని తీసుకుందాం. దీన్ని తీసుకొని మనం సేవ్ చేసుకుందాం. ఫస్ట్ సేవ్ చేసుకుందాం. ఇప్పుడు నేను ChatGPTకి వెళ్తాను. ChatGPTకి వెళ్ళి ఆ ఫోటో తీసుకుంటా. యాడ్ ఫోటో అంట. ఈ లేడీని నేను ఓపెన్ చేస్తాను. సో ఈ లేడీది సెక్సీ డ్రెస్ కన్వర్ట్ అని కొడతాం. ఏం కన్వర్ట్ చేస్తుందో చూద్దాం. మన ట్రెడిషనల్గా ఉండే లేడీ ఫోటో తీసుకున్నాం గూగుల్లో ఎవరిదో. తీసుకొని సెక్సీ ఇమేజ్ అని సెక్సీ డ్రెస్ కన్వర్ట్ అని నేను కొడితే ఇమీడియట్గా ఈ డ్రెస్తో చూపించింది. మనం వితౌట్ డ్రెస్ అని చెప్పి కొట్టామనుకో, వితౌట్ డ్రెస్ కూడా చూపించేసింది. సో కాబట్టి అందుకే ఎంత డేంజర్గా ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అంటే అంత డేంజర్గా ఉంది. సో ఇక్కడ యాక్చువల్గా మనం చూపించినటువంటి ఫోటోకి ఈ ఫోటో ఈ ఫోటో పంపించి మనం అడిగితే ఈ ఫోటోని చూపించింది సెక్సీ డ్రెస్ అని అంటే. సో కాబట్టి మనం ఎలా అడిగితే, ఏ ఫోటో అడిగితే అది మనకి చూపిస్తుంది. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక డేంజరస్ సిగ్నల్. ఎందుకంటే లేడీస్ ఫోటోలు తీసుకొని లేడీస్ ఫోటోల్ని సెక్సీగా మార్చేసి లేదా వితౌట్ డ్రెస్ మార్చేసి నేకెడ్గా మార్చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. సో కాబట్టి మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే, సోషల్ మీడియాలో వీలున్నంత వరకు మీ ఫోటోల్ని అప్లోడ్ చేయొద్దు. అప్లోడ్ చేశారంటే మీ ఫోటో ఏ రూపంలోనైనా వెళ్ళి మీకు ప్రమాదం కలిగించేటువంటి అవకాశం ఉంది, మిమ్మల్ని నవ్వులు పాలు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి టూల్స్ ఏవైతే ఉన్నాయో వీటితోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మీరు కూడా ట్రై చేయొచ్చు. కన్వర్ట్ చేసి ఎలన్ మస్క్ని బిగ్నీ డ్రెస్లో తయారు చేశారు.
సో ఎవరినైనా ఇలా తయారు చేయొచ్చు. సో ఇది డేంజరస్. ఈ డేంజర్ని మీరు ఎలా అడ్డుకుంటారనేది ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.